2008 ముంబై మారణహోమం దర్యాప్తు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ నరమేధానికి ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణకు ముంబై కోర్టు అంగీకరించింది. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం అమెరికాలో 35 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న హెడ్లీ డిసెంబర్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ముందు హాజరు కావాలని ముంబై కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో హెడ్లీ విచారణకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేయనుంది. ముంబై మారణహోమం వెనుక హెడ్లీ కీలక సూత్రధారిగా ఉన్న నేపథ్యంలో అతని విచారణ ద్వారా మరింత కీలక సమాచారం లభించగలదని పోలీసులు భావిస్తున్నారు. పాకిస్తానీ అమెరికన్ అయిన హెడ్లీ ముంబై మారణహోమం కుట్రలో భాగంగా తీవ్రవాదులు సముద్ర మార్గం గుండా భారత్ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సంఘటనలో అతని పాత్రపై అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తాము కోర్టును అభ్యర్థించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది ఉజ్వల్ నిఖమ్ తెలిపారు. One of the key conspirator in 26 November terror attack in Mumbai, namely David Headley, has been asked to appear before this court through video link on 10 December. We have moved to the court on the basis of the judgment passed by the District Court of Illinois, USA, that David Headley, being one of the conspirators